స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఫౌండర్ అయిన లైలాండ్ స్టాన్ఫర్డ్ 1872 సంవత్సరంలో గుర్రపు రేసులో ఉన్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఆ గుర్రాలు వేగంగా పరిగెడుతున్నప్పుడు ఏ సమయంలోనైనా వాటి 4 కాళ్ళు గాల్లో ఉంటాయా అని. అదే ప్రశ్నని పక్కనున్న ఆయన స్నేహితుడిని అడిగాడు. ఆ స్నేహితుడేమో అలా ఉండటం అసాధ్యం అని చెప్పాడు. ఈయనకేమో అలా ఉంటాయన్న నమ్మకం కుదిరింది. ఇద్దరికీ మాట పెరిగి ఫైనల్‌గా ఉంటాయో లేదో కనుక్కోవాలనుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. ఎందుకంటే గుర్రం వేగంగా పరిగెడుతున్నప్పుడు వాటి కాళ్ళని మామూలు కంటితో చూసి కనిపెట్టడం అసాధ్యం. స్టాన్ఫర్డ్ ఆ రోజుల్లోనే $25,000 ఇచ్చి ముయ్ బ్రిడ్జ్ అనే ఆయన్ని గుర్రాలు వేగంగా పరిగెడుతున్నప్పుడు ఫోటో తీసే పని అప్పచెప్పాడు. ఈరోజు మన కరెన్సీలో ఇన్ఫ్లేషన్తో గట్రా కలుపుకుంటే సుమారు ₹5,00,00,000. ఆయన అంత ఖర్చు ఎందుకు పెట్టాడంటే ఆ రోజుల్లో వేగంగా వెళ్ళే వాటిని ఫోటో తీసే టెక్నాలజీ రాలేదు. సో ఆ ఆఫర్ అందుకున్న తర్వాత ముయ్ బ్రిడ్జ్ దాదాపు 6 సంవత్సరాలు కష్టపడి పాత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి కొత్త టెక్నాలజీని కనిపెట్టి వేగంగా పరిగెత్తే గుర్రాలని ఫోటో తీయగలిగాడు. కానీ ఇక్కడ ఇంకొక చిక్కుంది. పరిగెడుతున్న గుర్రం ఒక ప్లేస్లో ఉండదు కదా, అది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ దారిలో 12 కెమెరాలు పెట్టి ఆ కెమెరాలకి ఒక సన్నటి దారం కట్టి గుర్రం కాలు పరిగెడుతున్నప్పుడు ఆ దారానికి తగలగానే కెమెరా ఫోటో తీసేలాగా అరేంజ్ చేశారు. అలా తీసిన ఫోటోలన్నీ వేగంగా చూస్తే ఎలా కనపడుతుందో మీరే చూడండి. అలా మొదలైందే వీడియోగ్రఫీ. పరిగెడుతున్నప్పుడు గుర్రం కాళ్ళు గాల్లో ఉంటాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలమే పిక్చర్ని మోషన్ పిక్చర్ కింద మార్చి ఈరోజు మనం చూస్తున్న సినీ పరిశ్రమకి పునాది వేసింది.